కొంచెం జ్ఞానమైన వారు ఇద్దరికి నేను హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. సాహిత్యాన్ని అంచనా వేయడంలో చాలా కష్టంగా చాలా స్పష్టంగా ఐదుగురు కూడా గొప్పైనటువంటి అభిప్రాయాన్ని ప్రకటించారు. నేను నా పుస్తకాలకి వేటికి కూడా ఎవరి చేత పీఠికలు రాయించవు ప్రస్తావించారు కాబట్టి చెబుతున్నా. ఎందుకు రాయించవు అని అంటే ఆ విషయంలో నాకు తెలిసిన దానికంటే వాళ్ళకి ఎక్కువ తెలియదు అని. ఇంకా ఒకటి, ఆ పుస్తకాలకి నేనే వీలైనప్పుడు కొన్ని మాటలు రాస్తాను, కొంత తెలియజేయడానికి ప్రయత్నిస్తాను. ఇవాళ చాలా ఆనందం ఎందుకుందంటే ఆంధ్రప్రదేశ్ పోలీస్ అకాడమీ డిప్యూటీ డైరెక్టర్ మా అన్న కొడుకు చిక్కాముడి ఇక్కడ కూర్చోవడం, అంత పెద్ద ఆఫీసులు చేతికి తప్ప కూర్చోడానికి రాదు. ఆయన వచ్చినందుకు తను వచ్చినందుకు నేను చాలా సంతోషిస్తున్నాను. నా కుమారుడు కోడలు కూడా ఉన్నారు, నా మిత్రులు చాలా మంది ఇచ్చారు, ఆత్మీయులు చాలా మంది ఉన్నారు. మా అన్న మా కోట గారు మిత్రులు చాలా మంది ఇచ్చారు. వీళ్ళందరూ రావడం నాకు ఆనందాన్ని కలిగిస్తుంది. శిష్యులు సరే ప్రయాణం కదా నన్ను పెంచుతుంది. నాకు ఇప్పుడు ఏం చెప్పాలో తెలియలేదు, ధన్యవాదాలు చెప్పేశాను. మీరు చేసినటువంటి ప్రసంగాలు చాలా బాగున్నాయి. నేను నా పుస్తకాలన్నింటికి నేనే ముందు మాటలు రాశాను అన్నది నేను ఏది ప్రారంభించాను, ఏది నా మాట, ఏది వేరే వాళ్ళ మాట చాలా స్పష్టంగా నేను నా పుస్తకాల్లో చెప్తాను. నేను కోట్ చేసి కనిపిస్తాను, లేదా నా మాటలని ఇవి నా మాటలు అని ఖచ్చితంగా ప్రతిపాదించి ప్రతిపాదిస్తూ ఉంటాను. ఇన్ని పుస్తకాలు రాసి కూడా నేను పురస్కారాలు రావడము రాకపోవడం ఉన్నటువంటి వాటి గురించి నేను పెద్దగా ఏం మాట్లాడను. అది నేను పెద్దగా ఆసక్తి చూపించేది కాదు. నాకు ఆసక్తి చూపించేది ఏమిటంటే రాయడం ఉన్నటువంటి రాయడం దేని గురించి అనేది ఏదైనా సమస్యకు పరిష్కారం ఉండేటట్టుగా చూపించడం అని. నేను రాసిన వాటికి చాలా వాటికి నేను ఎంత ఖచ్చితంగా చెబుతానో అంత ఖచ్చితంగా అవసరం పడి చూస్తుంటే ఆనందిస్తాను. చాలా సందర్భాల్లో నేను కొంత భయం కలిగించే మనిషిగానే సాహిత్యంలో కనిపిస్తా, జీవితంలో కాదు. నేను చెప్పే మాటలు నేను మాత్రమే ఆలోచించి చెప్పే మాటలు ఉంటాయి, నేను మాత్రమే ఆలోచించి చెప్పే మాటలు ఉంటాయి. ఆ మాటలు చెబుతున్నప్పుడు చాలా మందికి అవి కొత్త మాటలు అయ్యి వాడు సిద్ధంగా ఉంటుంది, ఏం నిద్రతున్నాడు అని. ఒక్కొక్కసారి నేను ఇంత ఆలోచన చేసాము, ఈ మాట అనలేదు, ఈ మాట నిజంగా ఆలోచించి ఖర్చులు ఖర్చులు పడే పరిస్థితి దాకా వస్తుంది. సృజన సాహిత్యంలో విమర్శన సాహిత్యంలో కూడా ఆ లక్షణాలు ఉన్నాయి. శ్రీవాదం అనేటటువంటిది మనం అనుకోవడం కానీ పూర్వమే మనం గురించక ముందే ఆ మాటలు రాయడం కానీ, దళితవాదాన్ని కూడా చూపించడానికి ఈయన ముందు పూర్వరంగాన్ని సృష్టించారని అనుకోవడానికి కానీ, ఇంకా ఖచ్చితంగా చెబుతున్నారు ఎప్పుడప్పుడు వెళ్తారు. బహుజనవాద సాహిత్యాన్ని ప్రారంభించిన వాడికి నాకనే మాట వాడు ఖచ్చితంగా వస్తుంది. వాళ్ళు గమనించాల్సిన అవసరమే ఉంది. అంటే ఏమంటే నేను ఈ పని చేశాను అని చెప్పుకుంటూ కూర్చోవడం నాకు అంత ఇష్టమైన విషయంలో ఒక్కొక్కసారి దీనికోసం మాత్రమే నేను రాశాను అని అనుకుంటే దాన్నే నా ద్వారా అంటే రేపు నగర అట్రాచారా నేను
పరిస్థితి వస్తుంది. ఏ జీవిత నేపథ్యం నుంచి నా వాక్యం వస్తుందో ఆ జీవిత నేపథ్యం తెలియకపోతే ఆ వాక్యానికి విలువ బలము తెలియదు, దాని ఉన్న విలువ బలము తెలియదు. ఆకలిన వారి త్యాగికి ఆగిన వారి ఆరాటానికి మధ్య చాలా దూరం ఉంటుంది అనేది చాలా స్పష్టంగా గుర్తించవలసినటువంటి సాహిత్యంగా నా దాన్ని చూడండి మాత్రమే నేను అంటాను. నాకు ఇవాళ నేను తెలియకపోయినా నాటి పెట్టి 40 ఏళ్ళు అయిపోయింది. ఈ 40 ఏళ్లలో ఎవరన్నా మళ్ళీ పరిశోధన చేస్తారేమోనని చూస్తుంది. ఎప్పుడు కనిపించకపోవడం లేదు. నాకు 2 అభిప్రాయాలు కలుగుతుంటాయి. అంత నేరమైన విషయం గురించి నేనేడ పరిశోధన చేస్తానని చుక్కపడులు దొంగలకు పరిశోధన మారుతున్నారేమో అని ఆలోచన. మీరు ఎవరికనుకోకపోతే తెలుగుదేశం గురించి మనం ఏం చెప్తామని మారుతున్నారని అనిపిస్తుంది. కారణం ఏదైనా కానివ్వండి, ప్రతి పరిశోధనకి ఒక 45 పరిశోధనలు తర్వాత వస్తాయి. ఆధునిక సంప్రదాయాల ప్రయోగాల మీద ఇప్పుడు ఒక 45 పుస్తకాలు వచ్చాయి. తెలుగు వ్యాస మీద ఎందుకు రావడం లేదు? రావపడడానికి సందర్భం కలిగే పరిస్థితి అని అనిపిస్తుంది. తప్పనిసరిగా మనసులో దృష్టి చెప్తాను, ఎక్కడ మాట్లాడతారు. వివాద వ్యాసం యొక్క ప్రారంభం చెప్పారు ఆయన. తర్వాత జరిగిందని చెప్పని ఈ వ్యాసం యొక్క ప్రారంభాన్ని నేను చెప్పారు. తర్వాత విషయాలు చెప్పని శైలిని గురించి ప్రతిపాదించారు. శైలి గురించి అర్థం చేసుకోవాలని చెప్పటం లేదు. శ్రీనివాసమూర్తి గారికి వచ్చిన మాట, పరిశోధనకి వ్యావహారిక వచనాన్ని వాడొచ్చును అని ప్రారంభించిన వాడిని నేను. ప్రారంభమే చాలా బాగుంది అని శ్రీనివాసమూర్తి గారు అంటే చాలా సంతోషంగా ఉంది. ఇక్కడ చేసేటటువంటి పనులు చాలా నేనే అని చెప్పుకోలేటువంటి పనులు చాలా చేశానండి. నాలాంటి ఆలోచనలు ఉండే వాళ్ళు ఆ పుస్తకాలు చదివితేనే వాటిని ఆంతర్యం బాగా తెలుస్తుంది, శ్రమ తెలుస్తుంది, కష్టం తెలుస్తుంది, పడినటువంటి పరిశ్రమ తెలుస్తుంది. ఇవాళ కేపీ లక్ష్మి గారు అనంత జీవనంలో ఉన్నటువంటి అనంతత్వాన్ని చాలా చక్కగా చెప్పారు. ఆనందన్ గారు నాటకాల్లో ఉండే వైశిష్యాన్ని బాగా చెప్పారు. శివరాకృష్ణ గారు వస్తే ఆ కవిత్వంలో ఉండే వైశిష్యం చెప్పుకునేవారు. ఆ వైశిష్యాన్ని పూరించారు గౌరవశాస్త్రి గారు. దాదాపు గారు నా కథలకి నేపథ్యమైనటువంటి సంఘర్షణ యొక్క స్వరూపాన్ని వివరించడానికి చాలా వ్యక్తం చేశారు. సంగరట్ల నర్సయ్య గారు నేను రాసినటువంటి విమర్శనంలో ఉన్న తీరు చెందుని చాలా అందంగా చెప్పడానికి ప్రయత్నించారు. నేను చాలా సంతోషపడే చెప్పగలిగినటువంటి పరిస్థితి నేను చాలా ఆనందిస్తున్నాను. జోషువా ఒక మాట అన్నాడని అందరూ చెబుతుంటారు. నా సాహిత్యాన్ని అర్థం చేసుకోవడానికి కొంత హృదయం కూడా కావాలి, ఇంకా ఆగ్ర హృదయం కావాలి అని. నా సాహిత్యాన్ని అర్థం చేసుకోవడానికి ఆగ్ర హృదయమే చాలు, అనుభూతి పారవశ్యం ఉన్నటువంటి హృదయం కావాలి. మా జీవితం పట్ల మీరు దాని ప్రేమ లేకపోతే నా పుస్తకాన్ని 100% మీరు ఆనందించలేరు. సానుభూతి ఉంటే మీ ఆనంద పరవశాన్ని, ఈ పారవశ్యం యొక్క పారమ్యాన్ని అడ్డుకునే వాళ్ళు లేరు. నేను నా 20వ ఏట వాక్యం చెప్తాను.
ఉన్నత కులాలు అనుకునే వాళ్ళకంటే తక్కువ కులాలు అనబడే వాళ్ళు ఎక్కువ వాళ్ళు కాదు అన్న వాక్యం అలాగే బదులు కొట్టుకోవడం చాలా అర్థం కాదు. ఎక్కువ కులాల వాళ్ళు అనుకునే వాళ్ళకంటే తక్కువ కులాలు అనబడే వాళ్ళు ఎక్కువ వాళ్ళు కాదు. వాక్యమైంది ఒకటి కూడా మీరు నెమ్మది ఆలోచన చేయండి. మీకు సానుభూతి లేకపోతే ఈ వాక్యం అర్థం కాదు. ఇట్లా అర్థం కాని చాలా ఉంటాయి. కానీ నా ఆనందం ఏమిటంటే నన్ను బాగా అర్థం చేసుకునే వారిని దొంగశాస్త్రి గారు ఇవాళ కార్యక్రమాల్లో పెట్టారు. ఇంత సమర్థులైనటువంటి పండితులు గొప్పవాళ్ళు ఈ పుస్తకాన్ని ఆలోచించి చెప్పారు. నేను ఎక్కువగా అనుకుంటుంటాను తెలుగు పరిణామం పుస్తకాలు వాళ్ళు పోతున్నారు అమ్ముపోతున్నాయి అని చదువుతున్న వాళ్ళు కనబడటం లేదే అని ఎవరు చదువుతున్నారు అని నాకు ఎంత ఆనందంగా ఏంటంటే బాధ్యతగా చెప్తుంటే బాగా చదువుతున్నవాడు ఉన్నారు, పాఠం కూడా చెప్తున్నాను, టెక్స్ట్ బుక్ పాఠం చెప్తారు, అది తెలుస్తున్నా అది మిగతాయి. కానీ మనసులో తీసుకొని ఈ వాక్యాన్ని సంబంధంగా ఉన్నాయని చెప్తూ ఉంటే వినోదమూర్తి గారి ఒక మాట, నేను నా చిన్నతనంలో ఈ పోటీ ప్రపంచంలో నిలబడాలి, ఒక మాదిగ వాళ్ళ పిల్లవాడు తెలుగు పాఠం చెప్పడానికి విశ్వవిద్యాలయంలో ప్రవేశించాలి అన్న పోరాటం నుంచి పుట్టినటువంటి మొదటి పుస్తకం తెలుగు పరిణామం. దాన్ని ఇంకా ఒక మాట చెప్తున్నారు దివాకర్ల వెంకటరామధారి గారు, నేను రాయను, దివాకర్ల వెంకటరామధారి నేను రాస్తాను. ఆయన పరీక్షిస్తానికి టీచర్స్ని హిందీని ఏ మంచి పేరు దగ్గర కూడా నేను నాకు రాయలేదు. 25 ఏళ్ళ పిల్లవాడిని వాళ్ళ మీద ఆధారపడబోతున్న వాడిని 400 మంది రచయితల గురించి చెప్తున్నాను, ఎవరి గురించి కూడా కాదు రాయలేదు. పుస్తకానికి పీటీ రాయడంటే ఇది ఒక అహంకారం. నీ పేరు చెప్పిందండి గొప్ప, నువ్వు రాజ్యాన్ని చెప్తున్నందుకే నువ్వు ఆనందించు. నీ పేరు గాలి లేకపోయినంత మాత్రం నిలుపడద్దు. ఎన్ని పుస్తకాలు చదివారు అని మీరు ఆనందించినట్టుగానే నీ పుస్తకాన్ని చదివినందుకు కాదు, నీ పుస్తకాన్ని గురించి నేను చెప్పినందుకు ఆనందించు అనే అహంకార ప్రమాదం చాలా బాగా ఉండేది. 72 పుస్తకాలు వచ్చి సాహిత్యంలో ఒక స్థానం ఉండి పర్వాలేదో మంచి బాగానే ఉంది అని అనిపించుకునే స్థితిలో ఉంది. నన్ను అర్థం చేసుకునేటటువంటి వాతావరణం కల్పిద్దాము అని అసంకల్పితంగా అనుకున్నటువంటి యోగి రామారావు గారికి సంకల్పపూర్వకంగా తనను ప్రసిద్ధం చేసిన గోడశేఖరి గారికి మళ్ళీ ధన్యవాదాలు తెలియజేస్తూ చక్కని నిబద్ధ వ్యవహారాన్ని మీ పరిశోధనని తెలియజేసినటువంటి మీకు ధన్యవాదాలు తెలియజేస్తూ, నాకు ప్రసంగించిన వాళ్ళందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ, వీటిని ప్రచురించడానికి సిద్ధంగా జ్యోతి గ్రంథాల ఉంది అని, అది ఇస్తే అది ముద్రణలో వస్తాయని, దాని ఆవిష్కరణ సభకు మీరు వచ్చి మళ్ళీ పుస్తకాన్ని ఆగ్రహించలేని మిమ్మల్ని కోరుతూ తప్పనిసరిగా మీ వ్యాస ఇచ్చి అది నలుగురికి చేరేటట్టుగా చెయ్యండి అని మిమ్మల్ని హృదయపూర్వకంగా కోరుతున్నాను.